హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సినిమా. ఈరోజు మన వీడియో ఏంటంటే ఎప్పట్లాగే ఈ సండే కూడా వీకెండ్ అప్డేట్స్ మీ ముందుకైతే వచ్చేసా. మరి ఈ వీక్లో జరిగిన మూవీ అప్డేట్స్ ఏంటి అనేది వీడియోలో చెప్తా. ఎండ్ వరకు మిస్ కాకుండా చూడండి, వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఈ వీక్లో ఏ మూవీ రిలీజ్ అవ్వలేదు కాబట్టి ఇక టీజర్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ రామ్ నటిస్తున్న ఈ మూవీ డబుల్ స్మార్ట్. మరి ఈ మూవీ నుంచి టీజర్ అయితే రామ్ బర్త్డేకి రిలీజ్ అయింది. ఎలా ఉంది టీజర్ అంటే చాలా బాగుంది, నాకైతే నచ్చింది. ఇస్మార్ట్ శంకర్ మూవీకి మించి ఫన్ ఉండబోతుంది, అంటూ డైలాగ్స్ ఉండబోతున్నాయి, ఫైట్స్ ఉండబోతున్నాయి అని క్లియర్గా అర్థమవుతుంది. ఎంతమంది మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. నెక్స్ట్ రాజ్ తరుణ్ నడుస్తున్న ఈ మూవీ పురుషోత్తముడు. ఈ మూవీ టీజర్ చూశాక నాకు ఒక మహర్షి అండ్ శ్రీమంతుడు మూవీ కొన్ని సీన్స్ అయితే గుర్తొచ్చినాయి. అంటే అలా ఉన్నాయి అంటున్నా. టీజర్ మాత్రం చాలా బాగుంది. ఈ మూవీతో మంచి కంబ్యాక్ ఇవ్వాలని నేనైతే గట్టిగా కోరుకుంటున్నా. నెక్స్ట్ ఆశిష్ అండ్ వైష్ణవి నడుస్తున్న ఈ మూవీ లవ్ మీ. మరి లవ్ మీ మూవీ నుంచి మొన్న ట్రైలర్ రిలీజ్ అయింది. ఇక ఈ ట్రైలర్ ఎలా ఉంది, బాగుందా లేదంటే చాలా అంటే చాలా బాగుంది, నాకైతే నచ్చింది. అండ్ చూస్తుంటే ఒక కొత్త స్టోరీతో వస్తున్నారు అనిపిస్తుంది. చూద్దాం, మూవీ కోసం ఫుల్ వెయిటింగ్. ఈ మూవీ తనన్న మూసుకున్న థియేటర్లో ఓపెన్ అయితే చూద్దాం. May 25 మూవీ అయితే రిలీజ్ అవుతుంది. ఈ వీక్లోనే రివ్యూ మన ఛానల్ వస్తుంది, ఖచ్చితంగా మిస్ అవ్వద్దు. నెక్స్ట్ ప్రభాస్ నడిచిన కల్కి మూవీ నుంచి నిన్న సాయంత్రం 5 స్క్రాచ్ ఎపిసోడ్ 4 రిలీజ్ చేస్తున్నాం, అదే బుజ్జిని రివీల్ చేస్తున్నామని తెలియజేసి ఏకంగా 9 చెప్పారు. అండ్ వీడియో మాత్రం చాలా బాగుంది. ప్రభాస్ లుక్ అయినా అండ్ ఆ రోబోటిక్ వాయిస్ ఓవర్ కీర్తి సురేష్ గారు ఇచ్చారు, చాలా బాగా సెట్ అయింది. అండ్ ఆ బుజ్జిని May 22 అయితే రివీల్ చేయబోతున్నారు, ఫుల్ వెయిటింగ్. నెక్స్ట్ విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ నడుస్తున్న ఈ మూవీ గమ్ గమ్ గణేష. ఈ మూవీ నుంచి రేపు ట్రైలర్ని సాయంత్రం 4 రిలీజ్ చేస్తున్నట్లు ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. మూవీ కోసం నేనైతే ఫుల్ వెయిటింగ్. అండ్ ఈవెంట్ అల్లు అర్జున్ థియేటర్లో అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ట్రైలర్ లాంచ్కి వెళ్తున్నారో లేదో కామెంట్ చేయండి. May 22 ప్రభాస్ నడిచిన కల్కి మూవీకి సంబంధించి ఒక ఈవెంట్ అయితే జరగబోతుంది. అండ్ దానికి సంబంధించి ఆల్రెడీ నిన్న ఒక బుజ్జి అనే క్యారెక్టర్ని మనకి రివీల్ చేయబోతున్నాడు. అది May 22 రివీల్ చేస్తారు. ఈవెంట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. కన్నప్ప మూవీలో మన కాజల్ అగర్వాల్ నడుస్తున్నట్లు ఒక పోస్టర్ ద్వారా తెలియజేశారు. అండ్ ఈ మూవీలో ఎంతమంది నటిస్తారో కానీ మూవీపై నెక్స్ట్ లెవెల్ హైప్ ఉంది ఫ్రెండ్స్. తెలుగు నుంచి ప్రభాస్ అన్న, అలాగే శివరాజ్ కుమార్, మోహన్ లాల్ గారు, చాలామంది యాక్టర్స్ ఈ మూవీలో నడుస్తున్నారు. మూవీ చూస్తుంటే వేరే లెవెల్లో ఉండేటట్టుంది, చాలా బాగుండబోతుంది. రేపు ఎన్టీఆర్ అన్న బర్త్డే స్పెషల్గా CDPని అయితే రివీల్ చేశారు. ఈ పోస్టర్ చాలా బాగుంది ఫ్రెండ్స్. అండ్ తన మూవీస్లో ఇప్పటివరకు వాడిన ప్రతిదీ అండ్ ఆ లోగో చుట్టూ చూపించారు. అండ్ పోస్టర్ మాత్రం వేరే లెవెల్లో ఉంది. అందరూ డీపీ పెట్టుకున్నాడు వాట్సాప్కి. నెక్స్ట్ ఏంటంటే ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్కి గుడ్ న్యూస్. ఈరోజు సాయంత్రం 7 ఎన్టీఆర్ దేవరా మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ అయితే రాబోతుంది. అసలు వింటుంటేనే వేరే లెవెల్లో ఉంది ఆ గ్లిమ్స్. ప్రోమో చాలా బాగుంది. ఫస్ట్ సింగిల్ ఈరోజు సాయంత్రం 7 రిలీజ్ అవుతుంది. సాంగ్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. నేనైతే ఫుల్ వెయిటింగ్. ఖచ్చితంగా సాంగ్ వచ్చాక సాంగ్ ఎలా ఉందనేది వీడియోలో చెప్పుకుందాం. నెక్స్ట్ రేపు ఎన్టీఆర్ అన్న బర్త్డే పాటు మంచు మనోజ్ బర్త్డే కాబట్టి తను మిరాయ్ మూవీలో నడుస్తున్నారు. తనకు సంబంధించిన ఫస్ట్ లుక్ని రేపైతే 10 రివీల్ చేస్తున్నారు, అది కూడా అల్లు అర్జున్ అన్న థియేటర్లో. అండ్ ఈవెంట్కి ఎంతమంది వెళ్తున్నారో కామెంట్ చేయండి. ఈ మిరాయ్ మూవీ కోసం ఫుల్ వెయిటింగ్ ఫ్రెండ్స్. హనుమాన్ మూవీ తర్వాత బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో ఒక మూవీ అయితే రాబోతుంది. ప్రభాస్ అన్న మొన్న ఇన్స్టాగ్రామ్లో మన లైఫ్లోకి ఒక స్పెషల్ వ్యక్తి రాబోతున్నారని ఒక ట్వీట్ అయితే పెట్టడం జరిగింది. అది తన పెళ్ళి అని చాలామంది న్యూస్ అయితే వైరల్ అయింది. అండ్ కొద్ది క్షణాల్లోనే ఆ న్యూస్ అనేది ఫుల్ వైరల్గా మారింది. దానిపై క్లారిటీ అయితే ఇచ్చేశారు. తను మూవీ ప్రమోషన్ వచ్చి చేయడం జరిగింది ఫ్రెండ్స్. కన్నప్ప మూవీ నుంచి రేపైతే టీజర్ రిలీజ్ అవుతుంది. ఆ టీజర్లో ఎంతమందిని మన తెలుగులో ప్రభాస్ అన్నని అండ్ మోహన్ లాల్ గారిని, శివరాజ్ కుమార్ని, మంచు విష్ణు వీళ్ళందరినీ చూపిస్తారు లేదనేది ఫుల్ వెయిటింగ్. ముఖ్యంగా ప్రభాస్ అన్న కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు ఈ మూవీ కోసం. నెక్స్ట్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన వీళ్ళిద్దరు కాంబినేషన్లో మూడోసారి ముచ్చటగా ఒక మూవీ అయితే రాబోతుంది, అదే VD 13. మరి VD 13 మూవీలో హీరోయిన్గా రష్మిక మందన ఫైనల్ అయినట్టు న్యూస్ అయితే వైరల్ అవుతుంది. మరి ఈ మూవీలో హీరోయిన్గా రష్మిక మందన అయితే నడుస్తున్నారు. వీళ్ళిద్దరు కాంబినేషన్లో మూవీ అంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఇప్పటికే డియర్ కామ్రేడ్ అండ్ చూసారు కదా గీత కొందర మూవీ ఎంత బ్లాక్ బస్టర్ అయిందో. మూడోసారి ముచ్చట కంటే మూవీ ఎలా ఉంటుందో. సాయి పల్లవి అండ్ విజయ్ దేవరకొండ వీళ్ళిద్దరు కాంబినేషన్లో మూవీ వస్తుంది. అదే VD 13 మూవీలో మన దిల్ రాజు గారు నిర్మిస్తున్న మూవీ కోసం హీరోయిన్గా సాయి పల్లవిని అయితే తీసుకుంటున్నారంట. మరి వీళ్ళిద్దరు కాంబినేషన్లో మూవీ అంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి. అండ్ తోడు అదొక రూరల్ బ్యాక్డ్రాప్ మూవీ కనుక స్టోరీ నచ్చితే సాయి పల్లవి ఓకే చేస్తారు. ప్రభాస్ ఫ్యాన్స్కి ఒక గుడ్ న్యూస్. ఈ సలార్ మూవీలో డైలాగ్స్ అయితే వేరే లెవెల్ ఉండబోతుందంట. Part 1లో 3 గంటల సినిమా అయితే 3 నిమిషాల డైలాగ్ ఉంటుంది. అండ్ Part 2లో మాత్రం డైలాగ్స్ వేరే లెవెల్లో ఉంటాయంట. ఫుల్ వెయిటింగ్ మూవీ కోసం. నెక్స్ట్ ఎన్టీఆర్ అన్న బర్త్డేకి రేపు ఎన్టీఆర్ 31 మూవీ నుంచి టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ అయితే రాబోతుంది. టైటిల్ డ్రాగన్ అని అయితే పెట్టబోతున్నారంట. ఇది న్యూస్ అనేది ఫుల్ వైరల్ అయింది. అండ్ ఎంతమంది మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. రేపు ఎన్టీఆర్ అన్న బర్త్డేకి
దేవరా మూవీ నుంచి అప్డేట్ అండ్ ఎన్టీఆర్ 30 మూవీ నుంచి అప్డేట్, వార్ 2 మూవీ నుంచి అప్డేట్. ఇక ఇండియన్ 2 మూవీ కనుక రిలీజ్ అయితే రామ్ చరణ్ ఫ్యాన్స్కి హ్యాపీ, ఎందుకంటే గేమ్ చేంజర్ మూవీ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఈ ఇండియన్ 2 మూవీ హిట్ అయితే గేమ్ చేంజర్ మూవీ ఎలా ఉంటుందనేది ఒక అవగాహన అనేది వస్తుంది. ఎందుకంటే 2 మూవీస్కి డైరెక్టర్ శంకర్ గారే అండ్ 2 మంచి మూవీసే. ఇక రష్మిక మందన అండ్ రామ్ చరణ్ వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఒక సాంగ్ ఉండబోతుందంట, అది కూడా RC16 మూవీలో. ఐటమ్ సాంగ్లు ఇంతవరకు మన రష్మిక మందన అయితే చేయాల. పుష్ప మూవీతో వచ్చిన క్రేజ్ వల్ల ఇప్పుడు ఈ మూవీలో ఐటమ్ సాంగ్ అయితే చేయబోతున్నాను న్యూస్ అయితే వైరల్ అవుతుంది. అండ్ వీళ్ళిద్దరు కాంబినేషన్లో సాంగ్ అంటే ఎలా ఉంటుంది ఊహించుకోండి. అటు రామ్ చరణ్, ఇటు రష్మిక మందన. ఇక మన విజయ్ దేవరకొండతో స్టార్ట్ చేసిన జనగణమన మూవీని ఇప్పుడు పూరి జగన్నాథ్ గారు ఒక కొత్త హీరోతో తీయబోతున్నారంట, అది కూడా మన హనుమాన్ మూవీ హీరో తేజ సజ్జా. మరి తేజ సజ్జాకి ఈ మూవీ స్టోరీ నచ్చడంతో ఓకే చెప్పారు అని న్యూస్ అయితే వైరల్ అవుతుంది. అండ్ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. చూద్దాం మరి ఈ మూవీ ఏ హీరోతో తీస్తారో పూరి జగన్నాథ్ గారు. ఇక లాస్ట్ పోయిన వీక్లో రిలీజ్ అయిన మూవీ కృష్ణమ్మ మూవీ అయితే ఓకే ఫ్రెండ్స్, చూడొచ్చు, ఒకసారి చూడొచ్చు. కానీ ఇప్పుడు థియేటర్లో లేదనుకోండి, ఆల్రెడీ ఓటీటీకి వచ్చేసింది. మూవీ ఓటీటీలో చూడాలంటే ఖచ్చితంగా ఓటీటీలో చూసేయండి. మూవీ అయితే ఒకసారి చూసేలాగే ఉంది. ఫస్ట్ హాఫ్ ఓకే, సెకండ్ హాఫ్ ఇంకా బాగుంటుంది. ఇక ఇవి మూవీ అప్డేట్స్ ఫ్రెండ్స్. మరి ఈ వీక్లో నాకు బాగా నచ్చిన అప్డేట్స్ అంటే కల్కి మూవీ నుంచి వచ్చిన బుజ్జి క్యారెక్టర్ అండ్ లవ్ మీ మూవీ నుంచి వచ్చిన ట్రైలర్ చాలా అంటే చాలా బాగున్నాయి. వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్.